హలో గైస్, మీరు ఎప్పుడైనా గోంగూర సోయా చంక్స్తో కర్రీ ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఇలా చేసి చూడండి. ముందైతే ఒక కడాయిలోకి నూనె వేసుకొని దాంట్లో గోంగూర వేసేసి అది మెత్తగా అయిపోయాక పచ్చిమిరపకాయలు, టొమాటోస్ ఇంకా చింతపండు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు సోయా చంక్స్లోకి హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరలోకి ఉప్పు కారం యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి అందులో పోపులు ఇంకా పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వేసుకొని కలుపుకొని దాంట్లోనే టొమాటోస్ వేసి ఉప్పు వేసి కలిపేసేయాలి. ఇది మెత్తగా అయిపోయాక ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని పిండి దీంట్లో వేసేసుకొని కలుపుకొని ఉప్పు, కారం, గరం మసాలా వేసేసి కలుపుకోవాలి. ఇది ఇలా ఫ్రై లాగా కొంచెం పక్కకు తీసేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ సోయా చంక్స్లోకి ముందుగానే కలిపి పెట్టుకున్న గోంగూర కలిపేసి ఒక ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.